హాయ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్రడక్షన్ బ్లాగ్ చేస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ 4 Magnets. ఇప్పటి వరకు మేము పోస్ట్ చేసిన వీడియోస్, షార్ట్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాము. సో ఈరోజు ఈ వీడియోలో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలనుకుంటున్నాం. సో నా పేరు వచ్చేసి వైష్ణవి. నేను సాయిరామ్. మేము అబుదాబిలో ఉంటున్నాము. ప్రీవియస్గా మేము దుబాయ్లో ఉంటున్నాం అనమాట. రీసెంట్గానే మేము అబుదాబికి షిఫ్ట్ అయ్యాము. మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం యూఏఈని కవర్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాం. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎమిరేట్ అంటే స్టేట్ అని. ఇక్కడ యూఏఈలో 7 ఎమిరేట్స్ ఉన్నాయి, అంటే 7 స్టేట్స్ లాగా. సో మేము మోస్ట్లీ ఈ 7 ఎమిరేట్స్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్, బెస్ట్ విజిటెడ్ ప్లేసెస్ని మీకు చూపించాలనుకుంటున్నాం. అంతేకాకుండా మా ఊరి వంటలు, మా ఇంటి వంటలే కాకుండా ఈ ఊరి వంటలను కూడా మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఈ ఛానల్ మీకు ఎంటర్టైన్మెంటే కాకుండా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. సో మీ లైక్స్తో, షేర్స్తో మమ్మల్ని బ్లెస్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడే పరిచయం అయిన ఈ తెలుగు ఫ్యామిలీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ 4 Magnets తెలుగు ఫ్యామిలీ. ఈరోజు కార్తీక పౌర్ణమి, మంచి రోజుని టెంపుల్కి వెళ్తున్నాము. మా ఫస్ట్ ఇంట్రొడక్షన్ బ్లాగ్ టెంపుల్స్ స్టార్ట్ చేయాలనుకున్నాము. సో ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్దాం రండి. ఇదే మా పూజ గది. త్వరగా పూజ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయిపోదాం. హాయ్, ఈరోజు మనము టెంపుల్కి వెళ్తున్నాము. ఈ ఎడారిలో మన టెంపుల్ అనుకోవచ్చు, బాబ్స్ హిందూ మందిర్. సో ఇప్పుడు మనం దానికి పోతున్నాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మీతో మా పరిచయం కదా. సో ఫస్ట్ టెంపుల్తో స్టార్ట్ చేద్దామని టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు చూపిస్తాం. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఉంది. అది సిటీ నుంచి, మహా కూడా చెప్తుంది, సిటీ నుంచి 45 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో అరౌండ్ 30 minutes పడుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము.
కార్లన్నీ ఫుల్గా ఉన్నాయి. చూస్తుంటే రష్ ఎక్కువ ఉండేటట్టు అనిపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ అయితే ప్రతి కార్ని ఆపి చెక్ చేస్తున్నారనమాట. టెంపుల్కి అయితే వచ్చాం కానీ పార్కింగ్కి టెంపుల్లోకి వెళ్ళడానికి చాలా దూరం ఉండేటట్టు అనిపిస్తుంది. టెంపుల్కి దగ్గరలో పార్క్ చేయాలని అనుకున్నాం కానీ అక్కడ పార్కింగ్ దొరకలేదు. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అయితే నైట్ అయిపోయింది. ఇంకొంచెం తొందరగా బయలుదేరుంటే డే లైట్లో కూడా మందిరాన్ని చూసిండొచ్చు అని అనిపించింది మాకు. ఇదంతా ఫుల్ పార్కింగ్. మేబీ ఐ థింక్ P6 వరకు ఉన్నాయి. ఇంకా కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇటు సైడ్ అంతా. సో అక్కడ టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడే బాపు మందిర్కి వచ్చాము. ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఏది మొబైల్ ద్వారా కానీ లేదంటే మాన్యువల్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ రిజిస్టర్ అయ్యి రావాలి. మేము మొబైల్ ఆల్రెడీ ట్రై చేసాము, అది రిజిస్టర్ కాలేదు. సో అందుకే టెంపుల్ దగ్గరకు వచ్చాక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయ్యి ఇప్పుడే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. సో అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్. అక్కడ ఒక టెంట్ లాగా వైట్ టెంట్, అది రిజిస్ట్రేషన్ ఆఫీస్. అక్కడ రిజిస్టర్ అయ్యి ఇప్పుడు మేము టెంపుల్లోకి వెళ్తున్నాం. టోటల్ పార్కింగ్ అండి. మామూలుగా వీక్ డేస్లో అయితే ఇంత ఉండదు. వీకెండ్ కదా, మేము ఇది సండే అనమాట. వీకెండ్ కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది. రిజిస్టర్ అయ్యాక టెంపుల్లోకి ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. రిజిస్టర్ చేసే ముందు మన ఎమరైట్స్ ఐడి ఇస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారనమాట. సో రిజిస్టర్ చేశాక మనకు ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్లో ఎవరైతే టెంపుల్లోకి వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ విత్ నేమ్, ఏజ్తో పాటు ఆ మెయిల్లో ఉంటాయి. ఇలా వెళ్ళేటప్పుడు సెక్యూరిటీకి మనకి ఏదైతే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనల్ని లోపలికి ఎంటర్ చేస్తారు. లోపలికి వెళ్ళంగానే ఇలా పెద్ద స్క్రీన్ ఉంది. ఇందులో టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ అన్నీ చూపిస్తున్నారు. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయిపోయింది అనమాట. ఇక్కడ బ్యాగ్స్ స్కాన్ చేసి చూస్తారు. ఇట్స్ లైక్ మళ్ళీ మనం ఎలా చెక్ చేస్తాము అట్లానే చెక్ చేస్తారు ఇక్కడ కూడా. ఈ లైటింగ్స్లో టెంపుల్ భలే కనిపిస్తుంది కదా. ఈ మందిరం కనిపించగానే పక్కనే ఉందనుకున్నాం కానీ చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి. ఇదేమో మందిరం లోపలికి వెళ్ళే దారి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది మందిరం నుంచి బయటికి వెళ్ళే దారి అనమాట. ఇదేమో మనం మందిరంలోకి వెళ్ళే ముందు మనం చెప్పులు ఒక చోట వదిలేసి వెళ్తాం కదా, అలా ఇది చెప్పులు వదిలే ప్లేస్. చూడండి ఎలా ఉందో. చాలా హైజీనిక్గా వెల్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. మహా అయితే గంటల సౌండ్ ఎక్కువ వచ్చేసరికి చెవులు మూసి పెట్టుకుంటూ ఉన్నింది. మందిరంలోకి వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ చాలా ఎక్కాలి. ఎక్కలేని వాళ్ళకి ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది.
ఫొటోస్ వీడియోస్ బయట వరకు తీసుకోవచ్చు కానీ టెంపుల్ లోపలికి ఫోన్స్ కెమెరాస్ మాత్రం అలో లేదు. బాబ్స్ మందిరం యుఏఈలోనే ఫేమస్ అండ్ పెద్ద టెంపుల్. దీనిని బాబ్స్ స్వామినారాయణ్ శాస్త్ర గారు కట్టించారు. ఈ మందిరం 27 acresలో ఉంది అండ్ టెంపుల్ హైట్ వచ్చేసి 108 feet. ఈ మందిరాన్ని కట్టడానికి కాంక్రీట్ కానీ స్టీల్ కానీ యూజ్ చేయలేదంట. దీనిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రెడిషనల్ హిందూ మందిర్ ఇన్ అబుదాబి. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ అయిన షైక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ గారు ఈ మందిరాన్ని కట్టడానికి 27 acres ల్యాండ్ని గిఫ్ట్గా ఇచ్చారు. సెవెన్ ఎమిరేట్స్ కలిపితే ఒక యుఏఈ కదా. ఈ మందిరానికి 7 శిఖరాలు ఉంటాయి. అకార్డింగ్ టు టెంపుల్ అథారిటీస్ ఒక్కొక్క శిఖరం ఒక్కొక్క ఎమిరేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ మందిరాన్ని లోపల వైట్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు, బయటేమో పింక్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మందిరాన్ని మోర్ దాన్ 25,000 పీసెస్ ఆఫ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారట. ఈ మందిరం ఇండియన్ ఆర్టిషియన్స్తో డిజైన్ చేయబడింది. ఈ ఆర్టిషియన్స్ రాజస్థాన్ అండ్ గుజరాత్కి చెందినవారట. ఇక్కడ చెక్కిన శిల్పాలలో మన పురాణాలైన రామాయణము, శివ పురాణము, భాగవతము, మహాభారతం గురించి ఉన్నాయి. ఇప్పుడే దర్శనం అయ్యి బయటకు వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. చూడ్డానికైతే కనులకి ఇంపుగా, మనసుకు ప్రశాంతంగా ఉండింది. ఇక్కడే టెంపుల్ బయట ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. మనకేమైనా ఆకలేస్తే కాఫీ, టీ, స్నాక్స్ ఏమైనా దొరుకుతాయి. తర్వాత ప్రసాదం తీసుకున్నాము. ఈ ప్రసాదం ఏదో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఫైనల్లీ ఇంటికి స్టార్ట్ అయ్యాము. 8 PM అయిపోయింది టైము. వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఫ్యామిలీలోని ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళని మీకు పరిచయం చేస్తాం. ఈమె ఆర్నా, ఈయన అభయరామ్, మా పిల్లలు. ఓకే, తనకి వచ్చి 4 years old, తను 11 months old. మహా చెప్దామా? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ Subu, four magnets! High five! సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4 Magnets.